మీరు కూడా టైలరింగ్ చేస్తున్నారా? ఎంత కష్టపడినా డబ్బు మిగలట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను చెప్పే ఈ 7 టిప్స్ ఫాలో అయితే మీ సంపాదన పెరిగే అవకాశం ఉంది. చివరిలో చెప్పే టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఈరోజు ప్రతి టైలర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన టిప్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అది కూడా చూసేయండి. టైలర్ల కోసం 7 పవర్ఫుల్ టిప్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, బద్ధకాన్ని వదిలేయండి. ఎందుకంటే మనం బద్ధకం చేస్తే అసలు ఏ పని అనేది కూడా చేయలేమన్నమాట. ఉదయం ఒక ఫిక్స్ టైంని పని మొదలు పెట్టండి. అంటే మనం ఏ టైంలో స్టార్ట్ చేస్తున్నామో అదే టైంలో నెక్స్ట్ టైం కూడా అదే టైంకి మనము బ్లౌజ్ని కటింగ్ చేసుకోవడమో లేకపోతే స్టిచ్చింగ్ చేసుకోవడమో చేసుకోవాలన్నమాట. ఓకేనా? తర్వాత చూద్దాం అనే ఒక అలవాటు మానేయండి. అంటే మనము తర్వాత చూసుకుందాంలే అనేసి అస్సలు అనుకోవద్దు. మనము లేవగానే మన పనిని చక్కగా చేసేసుకొని ఇంటి పనిని పూర్తిగా చేసేసుకున్న తర్వాత మనము మన పనిని స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట. అది మనం బద్ధకాన్ని దూరం చేసుకోవాలి. అందులో సెకండ్ది, రోజుకి టార్గెట్ పెట్టుకోండి. ఎన్ని బ్లౌజెస్ కుట్టాలి అనేసి. ఈరోజు నేనైతే 3 బ్లౌజెస్ కంప్లీట్ చేయాలి అనుకోవాలన్నమాట. లేదా 5 బ్లౌజెస్ ఆర్డర్లు పూర్తి చేయాలి అనేసి అని ముందే నిర్ణయించుకోవాలన్నమాట. అంటే మనము ఒకటో రెండో కుట్టాలి అనేసి ముందే ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఫిక్స్ అయిపోతే మళ్ళీ మనం కుట్టేయచ్చు అనేసి ఒక థాట్ అనిపిస్తుంది అనమాట. అరే ఈరోజు నేను 2 అనుకున్నాను కదా, 2 కంప్లీట్ చేసేయాలి అనేసి మన మనసులో అది ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. చెయ్యాలి అనేసి ఒక మనకు క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. అందుకు మనం ముందుగానే ఈరోజు ఇది ఇంత చేసుకోవాలి, ఇన్ని బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి, ఇన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేసి. ఓకేనా? నేను కూడా ముందు ఇలాగే చేసేదాన్ని. బట్ ఇప్పుడు నేను ఈ టిప్స్ని ఫాలో చేస్తూ ఉంటే నేను ఇప్పుడు ఎన్నో బ్లౌజెస్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను డైలీ నేను. ఓకేనా? అలాగే నెంబర్ మూడోది, మనము మొబైల్కు టైం లిమిట్ పెట్టాలి. ఎందుకంటే మనం మొబైల్ చూసుకుంటూ ఉంటే స్క్రోల్ చేస్తుంటే మనకి అస్సలు ఎక్కువగా మనం చూసుకుంటూనే ఉంటాం. కానీ ఒక గంట చూద్దాంలే అనుకునే టైంలో మనము 2 గంటలు 3 గంటలు అలా కూడా చూసేస్తూ ఉంటాం అనమాట. నేను కూడా ఫస్ట్లో ఇలాగే చేసేదాన్ని. బట్ ఇప్పుడు నేను మొబైల్కి కొంచెం టైంని కేటాయిస్తున్నాను పక్కన పెడుతూ. అంటే మనము మైండ్ మొత్తం దాని మీదే ఫోకస్ పెట్టకుండా మన పని మీద కూడా మనం ఫోకస్ పెడుతూ ఉంటే కనుక మనం ఫాస్ట్గా గ్రోత్ అవుతాం అనమాట. అంటే స్క్రాల్ చేస్తే ఏమొస్తుంది మీరే చెప్పండి? మనకు ఏం రాదు. మైండ్ అనేది మనకు ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ మనకు అమౌంట్ అనేది రాదు, డబ్బులు అనేది రాదనమాట. అదే నేను చెప్పేది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ చూడకండి ఎక్కువగా. అవసరమైతే 1 గంట తర్వాత మాత్రమే చెక్ చేయండి. అంటే ఒక్కొక్క గంటకు ఒకసారైనా చెక్ చేసుకోండి. అంతేగాని పూర్తిగా దాని మీదే డిపెండ్ అస్సలు కావద్దండి. ఓకేనా? ఇందులో నేను 4వది చెప్తున్నాను అనమాట. కస్టమర్ను వేచి పెట్టద్దండి. అంటే మనము ఏ టైంకి ఇస్తాము అనేది మనం ముందుగానే చెప్పేయాలన్నమాట. అంటే 5వ తేదీకి ఇస్తాను అనేసి చెప్పారు కదా, దానికి మీరు 5వ తేదీ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదా మీరు 10వ తేదీకి ఇవ్వడానికి ట్రై చేస్తే వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళు ఇవ్వకపోతే, మేము ఇవ్వలేకపోతే వాళ్ళు మళ్ళీ ఆర్డర్స్ అనేది ఇవ్వరనమాట. ఓకేనా? అది మనము డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా కానీ మనకు కుదిరే టైంని బట్టి మనము ఈ టైంకి ఇచ్చేస్తాను అనేసి చెప్పేయండి. అంతేగాని మనం ఇవ్వలేను అనేసి ముందుగానే చెప్పండి. ఎందుకంటే కస్టమర్ వచ్చేసి వాళ్ళకు డిసప్పాయింట్ చేయకూడదు అనమాట. డిసప్పాయింట్ చేస్తే కనుక వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అనమాట. ఓకేనా? ఇది టైలరింగ్లో మళ్ళీ ఆర్డర్స్ రావాలి అంటే కనుక ఈ టిప్ని అయితే మెయిన్గా ఫాలో చేసుకోండి. ఓకే? కొత్త డిజైన్స్ నేర్చుకోండి. అలాగే ఫిఫ్త్ పాయింట్ అండి, కొత్త డిజైన్స్ అనేది నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి వారానికి కనీసం ఒక కొత్త బ్లౌజ్ డిజైన్ లేకపోతే టెక్నిక్ అనేది నేర్చుకుంటూ ఉండాలన్నమాట. కొత్త పనిని వస్తూనే మనకి కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. అంటే ఎప్పుడు రౌండ్ నెక్కే కాకుండా మళ్ళీ మనము డిజైన్స్, అంటే ఈ మధ్య స్కాలప్ నెక్స్ అనేది చాలా వరకు మనకి ట్రెండింగ్గా వచ్చేసాయి కదండి. అలాంటి నెక్స్ని మనము ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు రాలేదు, మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి కదా, ఆ వీడియోస్ని చూస్తూనైనా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే వేరే వాళ్ళ బ్లౌజెస్ మీద కాకుండా మన బ్లౌజెస్ మీద మనం
ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మనకు కొత్త కొత్త ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయి. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ జరిగినాయి అనుకోండి, ఆ మిస్టేక్స్ అనేది మనము వేరే బ్లౌజ్ కుట్టేటప్పుడు మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడ నాకు మిస్టేక్ జరిగింది, నేను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అనేసి మనం ముందుగానే ఒక ఆలోచన అనేది పెట్టుకోవాలన్నమాట. ఆ ఆలోచన ఉంటేనే మనము ముందుకి రాగలుగుతాము. అంటే మనం బ్లౌజ్ ముందుగానే ఒకేసారి అయితే ఎవ్వరికి రాదండి. అలా నేను చెప్పేది ఎవ్వరికి కూడా ఫస్ట్ టైమే రాదనమాట. మనం కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఉంటే ముందుకి సాగుతూ ఉంటామన్నమాట. ఓకేనా. ఇందులో సిక్స్త్ పాయింట్ అయితే చెప్తున్నానండి. మనము ఏ పని చేసినా కూడా మిషన్ దగ్గర మనం శుభ్రంగా పెట్టుకోవాలి. అలాగే ప్లానింగ్తో ఉండాలన్నమాట. మనం ఏ క్లాత్ని ఎప్పుడు కటింగ్ చేసుకోవాలి అనేసి ప్లానింగ్తో మెజర్మెంట్స్ బుక్, ఒక దారాలు అన్నీ మనకు సరిగ్గా నీట్గా పెట్టుకుంటే కనుక పని అనేది ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. మనము మళ్ళీ ఈ జందరబిందరగా పెట్టేస్తే కనుక మళ్ళీ మనము సరి చేసుకునేసరికి మనకు ఆఫ్టర్నూన్ టైం అయిపోతుందన్నమాట. అంటే మనం మార్నింగ్ లేవగానే మనకు పిల్లలకి స్కూల్కి పంపించడం, అంటే హౌస్ వైఫ్ గురించి చెప్తున్నానండి. ఇక్కడ మనము మామూలుగా పిల్లలకి రెడీ చేసి స్కూల్కి పంపించేసి ఇంట్లో పని అంతా అయిపోయి చేసేంత వరకు మనకు 11 గంటలు అయితే అయిపోతాయి అన్నమాట. అంటే 11 o'clock అయిపోతుంది. తర్వాత మనం ఇవంతా చేసుకుంటే కనుక మనకు ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ తర్వాత మనకు మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా తినేసరికి 3 అయిపోతుంది. ఇంకా స్టిచ్చింగ్ ఎప్పుడండి మనం చేసేది, అందుకే చెప్తున్నాను మనం మార్నింగ్ టైంలోనే మొత్తం చూసేసుకోవాలి. తర్వాత ఇదన్నీ నీట్గా పెట్టుకుంటే కనుక మళ్ళీ మనము ఇదంతా చెక్క పెట్టుకునే పని అయితే ఉండదన్నమాట. తర్వాత మనం జస్ట్ 11కి మన పని అయిపోగానే మనము ఇంకా మనం పనిలోకి దిగేయచ్చు అనమాట. అంటే మన బ్లౌజెస్ స్టిచ్చింగ్కి అలా మనము పని చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి వచ్చేసి మనము కటింగ్ అనేది మనమే నైట్ చేసుకోవాలండి. నేను ఎందుకు చెప్తున్నానంటే కటింగ్ నైట్ చేసుకుంటే కనుక మనం స్టిచ్చింగ్కి ఫాస్ట్గా కూర్చొని లేవగానే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం స్టిచ్చింగ్కి కూర్చోకుండా నైట్ కటింగ్ చేసుకోకుండా కూర్చుంటే మనకు చాలా లేట్ ప్రాసెస్ అవుతుందన్నమాట. నేను అదే చెప్తున్నానండి. ముందుగానే నైట్ అనేది కటింగ్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట పని అనేది. ఇప్పుడు 7th టిప్ని చెప్తున్నానండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. అంటే మొదట్లో ఆర్డర్స్ అనేది తక్కువగా వస్తాయి. ఎందుకంటే మనము ఇక్కడ అందరికీ తెలిసిన వాళ్ళం అయితే కావదు కదండి. మనం ఒక 10 బ్లౌజులు చక్కగా కుడితేనే వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు మళ్ళీ కస్టమర్స్ని తెప్పిస్తూ ఉంటారనమాట. లేదు మనం ఒక్కరికే ఇవ్వలేకపోతే వాళ్ళు మళ్ళీ 10 మందికి ఎందుకు చెప్తారండి? అదనమాట. మనము కరెక్ట్ టైంకి ఇచ్చేయాలి. అలాగే మన పనిని చక్కగా చేసుకోవాలి. అలాగే మన మెజర్మెంట్స్ అనేది చక్కగా చేసుకుంటూ మనం ఎంత వెయిట్ చేసి, అంటే కటింగ్ చేసేటప్పుడు మనము చాలా నీట్గా చేసుకోవాలండి. కటింగ్లోనే ఉంటుంది మెయిన్ మహత్యం అన్నమాట. రోజంతా కష్టపడితే మంచి పేరు మంచి సంపాదన రెండు వస్తాయన్నమాట. ఎందుకంటే రోజు కష్టపడితేనే మనకు సంపాదన వస్తుంది. అదే మనం ఎప్పుడో ఒకసారి కూర్చుంటే మనకి ఏం మెజర్మెంట్స్ వస్తాయండి, ఉండది కూడా మనకు మర్చిపోతాం అన్నమాట. అంటే మనం నేర్చుకున్నది కూడా మర్చిపోతాం. అదే నేను అనింది, మర్చిపోకుండా ఉండాలి అంటే మనము నీట్గా డైలీ చేసుకుంటూ వెళ్తేనే మన పనిని మనము నీట్గా గుర్తుంటుంది కూడా, అలాగే మన పని చక్కగా చేసుకుంటాం. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను, ఆ బ్లౌజ్లో ఏమైనా మిస్టేక్స్ వస్తే కనుక నేను నెక్స్ట్ బ్లౌజ్లో సరి చేసుకుంటానన్నమాట. కాదు ఈరోజు బ్లౌజ్లో నాకు మిస్టేక్ వచ్చిందనేసి అది పక్కన పెట్టేసి నాకు రాదు అనేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ నాకు వస్తుందా అదే బ్లౌజ్, నేను కుట్టగలుగుతానా? లేదు కదండి. అది నేను అనింది. ఈరోజు నాకు డాట్స్లో నాకు కొంచెం డౌట్ వచ్చింది అనుకుందాం. అంటే క్రాస్గా వచ్చిందో లేకపోతే స్ట్రైట్గా వచ్చినాయో అనేసి అనుకుందాం. దాంట్లో నేను వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్కి నేను ఇలా పెట్టినందుకు నాకు ఒక రాంగ్ వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో నేను సరి చేసుకోవాలి అనే ఒక పాయింట్ని మనము తెలుసుకోవాలన్నమాట. అంటే ఆ టెక్నిక్ ఏంది అనేది మనం తెలుసుకోవాలి. ఏం చేస్తే నాకు అక్కడ సరి చేస్తుంది, సరి అయిపోతుంది అనేసి కూడా తెలుసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే మన మీద మనం నమ్మకం కూడా పెట్టుకోవాలండి. నేను ఈరోజు ఇలా కుట్టాను కదా, నెక్స్ట్ టైం సరిగ్గా కుడతాను, నాకు అది హోప్ ఉంది, నేను కుట్టగలను అనే ఒక థాట్ అనేది మన మనసులో పెట్టుకుంటే కూడా మనము పైకి అనేది రావచ్చు అనమాట. అంటే మన
బిజినెస్ని మెరుగుపరిచేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకా నేను ఈ చిన్న టిప్స్ అయితే మీతో ఫాలో చేసుకుంటున్నానండి. ఈ ఫాలో చేసుకుండడం వల్లనే నేను ఇంత దూరం అయితే వచ్చాను. ఇలా నేను మీకు కూడా చెప్పే స్థాయికి అయితే వచ్చానమాట. నేను కూడా చాలా వరకు నేర్చుకున్నానండి. స్టార్టింగ్ నుండే నేను కూడా నేర్చుకునింది. నాకు నేర్పించే వాళ్ళు జస్ట్ నాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక్కటే చెప్పారనమాట. అందులో డిజైన్స్ అంటారా, ఒక్కటి కూడా నేర్పించలేదండి. నేను ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మొత్తం వచ్చేసి నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట. అంటే కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు మనము ట్రెండీగా వెళ్తూ ఉండాలన్నమాట. అదే వస్తాయి, నాకు నార్మల్ బ్లౌజే వస్తుంది, నాకు వేరే డిజైన్స్ ఏం రావు అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ మనము చేసే పని నీట్గా ఉంటే వాళ్ళు ఇంకా మన దగ్గరకు వస్తారు. అంటే కొత్త డిజైన్స్ అనేది వాళ్ళకు నేర్పించండి, చూపించండి. ఇలా నేర్చుకుంటే మీరు కూడా బాగుంటుంది, వేసుకోండి అనేసి చెప్పండి. వాళ్ళకు తెలియదు అనమాట. వాళ్ళకి తెలియనప్పుడు మనమే చెప్పాలన్నమాట. వాళ్ళకి ఈ వేసుకోండి, ఈ బ్లౌజ్ వేసుకోండి, చాలా బాగుంటుంది, ఇప్పుడు ట్రెండీగా జరుగుతుంది అనేది కూడా వాళ్ళకు చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అవును కదా, బాగుంది, నేను కూడా చూద్దాంలే, ఒకసారి ట్రై చేద్దాం అనేసి వాళ్ళకు కూడా మనసులో వస్తుంది. అప్పుడు వాళ్ళు ట్రెండీగా ఉండే బ్లౌజెస్ అనేది వేసుకుంటూ ఉంటారు. మీకు కూడా కొత్తవి నేర్చుకున్నట్టు ఉంటుందన్నమాట. ఆ విధంగా మనము మన బిజినెస్ని గ్రోత్ చేసుకోవాలి. కానీ వాళ్ళు చెప్పారు నార్మలే అనేసి మనం నార్మల్గానే పెట్టకూడదండి. వాళ్ళకు కొంచెం ఐడియా ఇవ్వాలన్నమాట. ఇది కాదు, ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అనేసి చెప్తూ ఉంటే కనుక వాళ్ళు కూడా మనం చెప్పినట్టు వింటారు. ఒకసారి వినకపోతే నెక్స్ట్ టైం అయినా వింటారనమాట. ఓకేనా. మీకు చెప్పిన ఈ 7 టిప్స్లో మీరు ఈ రోజు నుంచే ఏ టిప్ ఫాలో అవుతారు కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి టైలరింగ్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మనకు హైప్ అనేది కొత్తగా యూట్యూబ్ అనేది ఇచ్చాడు కదండి. ఆ హైప్ని మీరు ఇస్తూ ఉంటే కనుక చాలామందికి రికమెండ్ అనేది వెళ్తుందన్నమాట. నేను కూడా ఫస్ట్ ఇలాగే చేసేదాన్ని. నాకు కూడా చాలా మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉండేవి. ఇప్పుడు నాకు ఆ మిస్టేక్స్ అనేది రావడం లేదనమాట. ఎందుకంటే నేను చాలా చక్కగా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ నేను కరెక్ట్ చేసుకుంటూ వచ్చానన్నమాట. నేను రాదు అనేసి పక్కనైతే పెట్టలేదండి. నేను పనిని చక్కబెడుతుకుంటూ వచ్చానన్నమాట. పని మొత్తము అలాగే వదిలేయలేదన్నమాట. అండ్ అలాగే ఈరోజు ఎంబ్రాయిడరీ వర్క్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఇది వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను వేరే వీడియోలో.